హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రేమ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక ప్రోగ్రామ్ అయితే రాయబోతున్నాము. ఈ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ ఏంటంటే బిగ్గెస్ట్ ఆఫ్ 3 నంబర్స్‌ని మనం ఫైండ్ ఔట్ చేయటం. సో, ఇందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఈ ప్రోగ్రామ్‌లో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్‌లో వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ఈ వీడియోలో ఒక ప్రోగ్రామ్ రాయబోతున్నాము. ఈ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ ఏంటంటే బిగ్గెస్ట్ ఆఫ్ 3 నంబర్స్‌ని ఫైండ్ ఔట్ చేయటం. సో, ఫస్ట్ మనకి 3 నంబర్స్ కావాలి కాబట్టి నేనేం చేశానంటే 3 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాను. సో, వేరియబుల్ నేమ్ వచ్చేసి num1, num2, num3. సో, తర్వాత ఏం చేయాలి, మనం ఈ వేరియబుల్స్‌లో వాల్యూస్‌ని మనం స్టోర్ చేయాల్సి ఉంటుంది. సో, అందుకోసం ఏం చేస్తున్నానంటే యూజర్‌ని అడుగుతున్నాను. ఎంటర్ 3 నంబర్స్ అని యూజర్‌ని అడగాలి. సో, దానికోసం ఏం చేస్తున్నానంటే కౌట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను. సో, ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందో, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు ఏమొస్తుందంటే మనకి అవుట్‌పుట్‌లో ఎంటర్ 3 నంబర్స్ అని మెసేజ్ వస్తుంది. సో, రాగానే ఏం చేస్తాడంటే యూజర్ 3 నంబర్స్ అయితే ఇస్తాడనమాట. సో, ఫస్ట్ ఇచ్చిన నంబర్‌ని మనం num1 అనే వేరియబుల్‌లో స్టోర్ చేయాలి. సెకండ్ ఇచ్చిన నంబర్‌ని num2 అనే వేరియబుల్‌లో స్టోర్ చేయాలి. థర్డ్ ఇచ్చిన నంబర్‌ని num3 అనే వేరియబుల్‌లో స్టోర్ చేయాలి. కీబోర్డ్ నుంచి ఇచ్చిన వాల్యూని వేరియబుల్‌లో స్టోర్ చేయాలంటే మనకి ఇన్‌పుట్ స్టేట్మెంట్ కావాలి. దానికోసం సిఇన్ స్టేట్మెంట్ అయితే యూజ్ చేశాను. సో, ప్రోగ్రామ్ ఇంతవరకు ఎగ్జిక్యూట్ అయితే మనకి ఏమవుతుందంటే 3 వేరియబుల్స్ క్రియేట్ అయిపోయి 3 వేరియబుల్స్‌లో వాల్యూ ఉంటుందనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 3 వేరియబుల్స్‌లో ఉన్న వాల్యూస్‌ని కంపేర్ చేసి బిగ్ వాల్యూని మనం ప్రింట్ చేయాలి. సో, నార్మల్‌గా మీరు ఆలోచిస్తే ఏంటి ఇక్కడ మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి కదా! 3 వేరియబుల్స్‌లో వాల్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ num1 అనేది ఎప్పుడు బిగ్ అవుతుంది? num1 బిగ్ అవ్వాలంటే ఖచ్చితంగా num1 అనేది num2 కంటే బిగ్ ఉండాలి. num3 కంటే బిగ్ ఉండాలి. సిమిలర్‌గా num2 అనేది ఎప్పుడు బిగ్ అవుతుంది? num2లో ఉన్న వాల్యూ num1 కంటే num3 కంటే బిగ్ ఉన్నప్పుడు num2 అనేది బిగ్ అవుతుంది. సిమిలర్‌గా num3 ఎప్పుడు బిగ్ అవుతుంది? num3 బిగ్ అవ్వాలంటే ఖచ్చితంగా num3 అనేది num1 కంటే బిగ్ ఉండాలి. num2 కంటే బిగ్ ఉండాలి. సో, ఏం చేయాలి, మనం ప్రతి వేరియబుల్‌ని మిగతా 2 వేరియబుల్స్‌తో మనం కంపేర్ చేయాలి. సో, మనం మల్టిపుల్ డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మల్టిపుల్ డెసిషన్స్ తీసుకోవాల్సినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాటర్ గాని, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ గాని యూజ్ చేస్తాం. సో, మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రోగ్రామ్‌లో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి మనం ఈ ప్రోగ్రామ్ అయితే రాయబోతున్నాం. సో, దీంట్లో ఏం చేస్తామంటే మనం ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ లోపల ఏం చేస్తామంటే ఒక కండిషన్ లోపల ఇంకొక కండిషన్ చెక్ చేస్తాం. సో, ఫస్ట్ నేనైతే ప్రోగ్రామ్ రాస్తాను. తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను num1ని num2తో కంపేర్ చేస్తున్నాను. సో, అందుకోసం ఇఫ్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ఇఫ్ num1 గ్రేటర్ థాన్ num2. సో, ఈ కండిషన్ ట్రూ అయిందంటే మీనింగ్ ఏంటి? ఖచ్చితంగా num1 అనేది num2 కంటే బిగ్. సో, బిగ్ ఎవరవుతారు? ఆబ్వియస్‌గా num1 అవుద్ది. కానీ num1ని బిగ్ అని ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే num1 బిగ్ అవ్వాలంటే ఖచ్చితంగా num1 అనేది num2 కంటే బిగ్ ఉండాలి. num3 కంటే బిగ్ ఉండాలి. మనం ఓన్లీ num1ని num2తోనే కంపేర్ చేసాం. సో, ఇప్పుడు ఏం చేయాలి? num3తో కూడా కంపేర్ చేయాలి. సో, ఈ ప్రోగ్రామ్‌లో మనం ఏం యూజ్ చేస్తున్నాం? నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాం కదా! నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి? ఇఫ్ బ్లాక్ లోపట ఇంకొక ఇఫ్ ఎల్స్ ఉంటుందనమాట. సో, num1 బిగ్ అవ్వాలంటే num1 అనేది num2 కంటే బిగ్ ఉండాలి. దాని తర్వాత num3 కంటే కూడా బిగ్ ఉండాలి. సో, ఇక్కడ మనం ఏం చేసామంటే num1, num2తోని కంపేర్ చేసాం. సో, ఇప్పుడేం చేయాలంటే మనం num1ని num3తో కంపేర్ చేయాలి. సో, అందుకని ఏం చేస్తున్నానంటే num1 గ్రేటర్ థాన్ num3 అని రాస్తున్నాను. ఈ కండిషన్ కూడా ట్రూ అయిందని కూడా దాని మీనింగ్ ఏంటి? సో, ఈ కండిషన్ ట్రూ అయిందంటే దాని మీనింగ్ ఏంటంటే ఖచ్చితంగా num1 ఈస్ గ్రేటర్ థాన్ num3 అంతే కదా! num1 గ్రేటర్ థాన్ num3 కండిషన్ ఎప్పుడు ట్రూ అవుతుంది? num1లో ఉన్న వాల్యూ num3 కంటే బిగ్ అయితే అప్పుడు ఈ కండిషన్ ట్రూ అవుతుంది. సో, ఈ కండిషన్ ట్రూ అయిందంటే మనం ఏం చెప్పొచ్చు? బిగ్ ఏమని చెప్పొచ్చు? num1 ఈస్ బిగ్ అని చెప్పొచ్చు కదా! సో, ఆ స్టేట్మెంట్ రాస్తున్నాను. సో, ఇక్కడ మీరు ఇంతవరకు అబ్జర్వ్ చేయండి మనం. ఇక్కడ మనం ఏం చేసాం ఇక్కడ? ఇఫ్ లోపట ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ రాసాం. అర్థమవుతుందా? ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమవుతుందా? సో, ఈ కండిషన్ ట్రూ అవ్వాలంటే ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేయాలి. అసలు ఈ కండిషన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ కండిషన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఈ పైన ఉన్న కండిషన్ ట్రూ అయితే. అర్థమవుతుందా? సో, దీని మీనింగ్ ఏంటి? ఈ 2 కండిషన్స్ ట్రూ అయితేనే మనకేమవుతుందంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. సో, ఈ 2 కండిషన్ ట్రూ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయితే మనకేమొస్తుంది? లార్జెస్ట్ నంబర్ ఏమవుతుంది? num1 అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఈ 2 ట్రూ అయితే దాని మీనింగ్ ఏంటి? num1 ఈస్ గ్రేటర్ థాన్ num2. సో, అప్పుడు num1, num2లో బిగ్ ఏంటి? num1. నెక్స్ట్ ఈ కండిషన్ ట్రూ అయితే దాని మీనింగ్ ఏంటి? num1 ఈస్ గ్రేటర్ థాన్ num3. అంటే num1 అనేది num2 కంటే బిగ్గు, num3 కంటే బిగ్గు. సో, రెండిటి కంటే బిగ్ కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? num1 ఈస్ బిగ్ అని చెప్పొచ్చు. ఇదేంటి ఇఫ్ కదా! ఇది కండిషన్ కదా! కొన్ని సార్లు ఈ కండిషన్ ఫాల్స్ కూడా అవ్వచ్చు. ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు దాని మీనింగ్ ఏంటి? కండిషన్ ఫాల్స్ అయిందంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కండిషన్ ఫాల్స్ దాని మీనింగ్ ఏంటి? మీరేం చెప్తున్నారు ఈ కండిషన్‌లో? num1 ఈస్ గ్రేటర్ థాన్ num3 అని చెప్తున్నారు. num1 ఈస్ గ్రేటర్ థాన్ num3 అని చెప్తున్నారు. కండిషన్ ఫాల్స్ అంటే దాని మీనింగ్ ఏంటి?
num1 అనేది ఖచ్చితంగా num3 కంటే బిగ్ కాదు. బిగ్ ఎవరు అవుతారు? num3 అవుతుంది. అర్థమవుతుందా? ఈ కండిషన్ ఫాల్స్ అయితే మనం ఎక్కడికి వస్తాం? ఎల్స్‌కి వస్తాం. సో ఎల్స్‌కి వచ్చామంటే మీనింగ్ ఏంటి? బిగ్ ఏమవుద్ది? num3 అవుతుంది. సో మనం ఎల్స్ బ్లాక్‌లో అప్పుడు ఏం రాయాలి మనప్పుడు? num3 ఈజ్ బిగ్ అని రాయాలి. సో దా స్టేట్మెంట్ ఇక్కడ రాస్తున్నాం ఇప్పుడు. ద లార్జెస్ట్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ num3 అని రాస్తున్నాం. మీరు ఇక్కడ అర్థం చేసుకోండి, ఇక్కడ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. అర్థమవుతుంది. ఇఫ్ బ్లాక్‌లో ఒక స్టేట్మెంట్ ఉంది, ఎల్స్ బ్లాక్‌లో ఒక స్టేట్మెంట్ ఉంది. ఇవి అసలు ఎప్పుడెప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి ఒకసారి చూద్దాం. సింపుల్. ఫస్ట్ ఇదేంటి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటి, ఈ అవుటర్ ఇఫ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయిపోయింది. దీని లోపల ఇఫ్ బాడీ లోపల మనకి ఏముంది? ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ ఉంది. సో ఈ ఎల్ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ ఎల్స్ దేనికి కరస్పాండెంట్? ఈ ఇఫ్కి కరస్పాండెంట్. ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఈ ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఇఫ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ ఇఫ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఈ అవుటర్లో ఉన్న ఇఫ్ ట్రూ అయితే, ఈ కండిషన్ ట్రూ అయితే అప్పుడు మనం ఈ ఇఫ్కి వస్తాము. అర్థమవుతుందా? ఈ కండిషన్ కూడా ట్రూ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇఫ్ బాడీలో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమవుతుందా? ఈ రెండు కండిషన్స్ ట్రూ అంటే దాని మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ ఏంటంటే num1 ఈజ్ గ్రేటర్ దాన్ num2, num1 ఈజ్ గ్రేటర్ దాన్ num3. num1 అనేది num2 కంటే పెద్దది, num3 కంటే పెద్దది. కాబట్టి ఏమవుతుంది? num1 ఈజ్ బిగ్ అవుతుంది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ కండిషన్ ఫాల్స్ అని దాని మీనింగ్ ఏంటి? ఈ కండిషన్ ఫాల్స్ అని దాని మీనింగ్ ఏంటంటే num1 ఈజ్ స్మాలర్ దాన్ num3. సో num1 అనేది num3 కంటే స్మాల్. సో బిగ్ ఎవరు అవుతారు? num3 బిగ్ అవుతుంది. ఆ విషయాన్ని ఇక్కడ రాశాను అనమాట. సో నెక్స్ట్ అండి, ఈ ఇఫ్ కదా, ఈ కండిషన్ ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. ఈ కండిషన్ ఫాల్స్ అనుకున్న దాని మీనింగ్ ఏంటి? ఈ కండిషన్ ఫాల్స్ అయితే దాని మీనింగ్ ఏంటంటే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. సో ఫాల్స్ అయితే మనం ఏం చేస్తాం? ఎల్స్కి వస్తాం కదా. సో ఎల్స్ పార్ట్ ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ చూద్దాం. ఈ కండిషన్ ఫాల్స్ అయితే అసలు ఏంటో చూద్దాం. సో ఈ కండిషన్ ఫాల్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే num1 ఈజ్ num1 ఇక్కడ చూడండి, కండిషన్ ఏముంది? num1 గ్రేటర్ దాన్ num2 అని ఉంది. కండిషన్ ఫాల్స్ అంటే దాని మీనింగ్ ఏంటి? దాని మీనింగ్ ఏంటంటే num1 ఈజ్ స్మాలర్ దాన్ num2. సో రెండిట్లో బిగ్ ఏ ఉంటుంది? num2 బిగ్ ఉంటుంది. సో num1 అనేది num2 కంటే స్మాల్ అయినప్పుడు ఖచ్చితంగా బిగ్ రిమైనింగ్ num2లో కానీ num3లో కానీ ఉంటుంది. అంతేగా 3 నెంబర్స్ ఉన్నాయి. ఆ 3 నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ స్మాల్ అనుకోండి సెకండ్ నెంబర్ కంటే, ఖచ్చితంగా బిగ్ దేంట్లో ఉంటుంది? సెకండ్ నెంబర్లో కానీ థర్డ్ నెంబర్లో కానీ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ సెకండ్ నెంబర్ని థర్డ్ నెంబర్ని కంపేర్ చేయాలి. అర్థమవుతుందా? ఎందుకు? ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి. ఈ కండిషన్ ఫాల్స్ అంటే మీనింగ్ ఏంటి? ఈ కండిషన్ ఫాల్స్ అంటే మీనింగ్ ఏంటంటే num1 ఈజ్ స్మాలర్ దాన్ num2. సో num2 కంటే num1 స్మాల్ కాబట్టి బిగ్ అనేది ఖచ్చితంగా num2లో కానీ num3లో కానీ ఉంటుంది. అందుకని నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు సో బిగ్ దేంట్లో ఉంటుంది? num2లో కానీ num3లో కానీ ఉంటుంది. సో ఆ రెండింటిని కంపేర్ చేస్తే తెలిసిపోతుంది మనకి. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాను? num2ని నేను num3తో కంపేర్ చేస్తాను. అర్థమవుతుందా? సో అగైన్ ఈ కండిషన్ ట్రూ అయిందనుకోండి, దీని మీనింగ్ ఏంటి? కండిషన్ ట్రూ అయిందంటే మీనింగ్ ఏంటి? మీరు ఏం చెప్తున్నారు కండిషన్లో? num2 ఈజ్ గ్రేటర్ దాన్ num3 అని చెప్తున్నారు. కండిషన్ ట్రూ అవ్వాలంటే ఖచ్చితంగా num2 అనేది num3 కంటే బిగ్ ఉండాలి. సో num2 అనేది num3 కంటే బిగ్ ఉందంటే మీనింగ్ ఏంటి? ఖచ్చితంగా num2 ఈజ్ బిగ్ అనమాట. సో అందుకని ఏం చేస్తున్నాను నేను ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయితే నేను ఏం చేస్తాను అంటే num2 ఈజ్ బిగ్ అని రాస్తాను. సో ఈ బాడీ లోపల ఏం చేస్తున్నా అంటే ఇక్కడ num2 ఈజ్ బిగ్ అని రాస్తున్నాం. num2 ఈజ్ బిగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఇఫ్ కండిషన్ కదా, ఈ కండిషన్ ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. ఈ కండిషన్ ఫాల్స్ అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? ఈ కండిషన్ ఎప్పుడు ఫాల్స్ అవుతుంది? num2 అనేది num3 కంటే స్మాల్ అయితే, అంటే num2 అనేది num3 కంటే స్మాల్, అంటే బిగ్ ఎవరు అవుతారు? num3 అవుతుంది. సో అంటే ఈ కండిషన్ ఫాల్స్ అంటే మీనింగ్ ఏంటి? num3 ఈజ్ బిగ్ అనమాట. సో అందుకోసం ఏం చేస్తున్నా అంటే ఎల్స్ పార్ట్ రాస్తున్నా. ఇఫ్కి ఎల్స్ రాయాలి కదా. సో ఎల్స్ పార్ట్. ఆ కండిషన్ ఫాల్స్ అయితే మనం ఎక్కడికి వస్తాము? ఎల్స్కి వస్తాం అనమాట. ఆ కండిషన్ ఫాల్స్ అంటే మీనింగ్ ఏంటి? num3 ఈజ్ స్మాలర్ దాన్ num2 ఈజ్ స్మాలర్ దాన్ num3. కాబట్టి బిగ్ ఎవరు అవుతారు? num3 అవుతుంది. సో మనం ఏం చేయాలి? num3 ఈజ్ బిగ్ అని మనం ఇక్కడ కండిషన్ రాయాల్సి ఉంటుంది. సో అందుకని ఏం చేస్తున్నా? స్టేట్మెంట్ రాస్తున్నాం ఇక్కడ. num3 ఈజ్ బిగ్ అని స్టేట్మెంట్ రాస్తున్నాం. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, చేస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. మనం ప్రతి నెంబర్ని కూడా ఇంకో మిగతా 2 నెంబర్స్తో కంపేర్ చేసి రాసామన్నమాట. సో ఇది దేనికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ బ్లాక్ కంటైన్స్ అనదర్ ఇఫ్ ఎల్స్. సిమిలర్లీ ఎల్స్ బ్లాక్ కంటైన్స్ అనదర్ ఇఫ్ ఎల్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టు చూడండి, ఇది ఇఫ్ కదా, ఇఫ్ బాడీ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇఫ్ బాడీ ఇక్కడ ఎండ్ అయింది అనమాట. ఇదంతా ఇఫ్ బాడీ అనమాట. సో దీని లోపల ఏముంది? ఇఫ్ ఎల్స్ ఉందన్నమాట.
సో ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ ఎల్స్ కాబట్టి దీన్ని నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటాం. సిమిలర్గా ఇఫ్కి ఎల్స్ ఏంటి ఎల్స్. ఎల్స్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది, ఎల్స్ ఇక్కడ ఎండ్ అయింది అనమాట. సో ఇదంతా ఏంటి ఎల్స్ బాడీ అనమాట. ఈ ఎల్స్ బాడీ లోపల ఇంకొక ఇఫ్ ఎల్స్ ఉందనమాట. ఇలా ఇఫ్లో కానీ ఎల్స్లో కానీ ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ రాస్తే దాన్ని ఏమంటారు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటారు అనమాట. అర్థమవుతుందా? ఒకసారి మీరు ప్రోగ్రామ్ మీకు అర్థమైపోతే 1-2 సార్లు ఈ వీడియో చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి జాగ్రత్తగా వినండి, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటి, మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మనకి నార్మల్గా మెయిన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. మనం 3 వేరియబుల్స్ ఇచ్చాము, 3 వేరియబుల్స్కి 3 వాల్యూస్ ఇచ్చాము. ఇప్పుడు ఆ వాల్యూస్ని కంపేర్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ప్రోగ్రాంలో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూస్ చేస్తున్నాం. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఇది కండిషన్ 1 కదా. ఈ కండిషన్ 1లో ఏముంది, మనం ఏం చెక్ చేస్తున్నాం, num1 > num2 అని చెక్ చేస్తున్నాం. సో ఈ కండిషన్ అనేది ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. అర్థమవుతుందా? ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఈ కండిషన్ ట్రూ అయితే దాని మీనింగ్ ఏంటి, ఈ కండిషన్ ట్రూ అయితే ఖచ్చితంగా దాని మీనింగ్ ఏంటంటే num1 > num2. సో బిగ్ ఏమవుతుంది, ఖచ్చితంగా ఏమవుతుంది, బిగ్ num1 అవుతుంది, అంతే కదా. కానీ కొన్నిసార్లు ఈ కండిషన్ ఫాల్స్ కూడా అవ్వచ్చుగా. ఫాల్స్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఫాల్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఖచ్చితంగా బిగ్ అనేది num1 కాదు. సో మన ఈ కంపారిజన్ ఏంటి, మీరు num1ని num2ని. సో బిగ్ num1 కాకపోతే బిగ్ ఏమవుద్ది, num2 అవుతుంది అనమాట, అంతే కదా. ఈ కండిషన్కి అంటే ఈ కండిషన్ ఇవాల్యుయేట్ అయితే 2 వాల్యూస్ వస్తాయి అనమాట. ట్రూ అన్న రావచ్చు, ఫాల్స్ అన్న రావచ్చు. ట్రూ వచ్చిందనుకోండి, ట్రూ వస్తే బిగ్ ఏమవుద్ది, num1 అవుద్ది. ఫాల్స్ వస్తే బిగ్ ఏమవుద్ది, num2 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ ట్రూ అయింది అనుకుందాం. కండిషన్ ట్రూ అయితే బిగ్ ఏమవుద్ది, num1 అవుద్ది. అర్థమవుతుందా? అంటే num2 కంటే num1 అనేది బిగ్ అనమాట. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇఫ్ బ్లాక్ లోపలికి వస్తాం. ఇఫ్ లోపల ఇంకేముంది, ఇంకొక ఇఫ్ ఉందనమాట. మళ్ళీ ఇది కండిషన్ కదా. సో మనకేంటి, మళ్ళీ ఇక్కడ ఈ కండిషన్ సాల్వ్ చేస్తే మనకి ఈ కండిషన్ ట్రూ అయినా అవ్వచ్చు, ఫాల్స్ అయినా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటి, num1 > num3. ఈ కండిషన్ ట్రూ అవ్వాలంటే ఖచ్చితంగా num1 అనేది num3 కంటే బిగ్ ఉండాలి. సో అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది, num1 అనేది బిగ్ అవుతుంది. అర్థమవుతుందా? కండిషన్ ట్రూ అయితే num1 బిగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ ఫాల్స్ మీద దాని మీనింగ్ ఏంటి, ఈ కండిషన్ ఫాల్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే num1 ఈజ్ స్మాలర్ దాన్ num3. సో బిగ్ ఏమవుతుంది, num3 అవుతుంది. అర్థమవుతుందా? కండిషన్ ఫాల్స్ అయితే బిగ్ ఏమవుతుంది, num3 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఇఫ్ బాడీ లోపల సిఅవుట్ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమవుతుందా? ఇది కండిషన్ 2 అనుకోండి, ఈ కండిషన్ 2 ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అసలు ఈ కండిషన్ 2కి ఎప్పుడు వస్తాము, ఈ పై ఉన్న కండిషన్ 1 ఎగ్జిక్యూట్ అయితే, ట్రూ అయితే. అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనకి ఏమవ్వాలి, కండిషన్ 1 ట్రూ అవ్వాలి, సిమిలర్గా మనకి కండిషన్ 2 కూడా ట్రూ అవ్వాలి. కండిషన్ 2 కూడా ట్రూ అయితే అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతే కదా. ఈ రెండు ట్రూ అయితేనే, అంటే ఈ కండిషన్ ట్రూ అవ్వాలి, ఈ కండిషన్ ట్రూ అవ్వాలి, అప్పుడు మాత్రం మనకి ఏమవుతుంది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఈ కండిషన్ ట్రూ ఏంటంటే బిగ్ ఏమవుతుంది, బిగ్ num1 అవుతుంది. సో అదే మనం ఇక్కడ రాసాం అనమాట. నెక్స్ట్ చూడండి, ఈ కండిషన్ ఫాల్స్ అవ్వచ్చు కదా. ఈ కండిషన్ ఫాల్స్ అయితే బిగ్ ఏమవుతుంది, num3 అవుతుంది. అర్థమవుతుందా? అందుకే ఇక్కడ మనం ఏం చేసాము, ఇక్కడ లార్జెస్ట్ ఈక్వల్ num3 అని రాసాము. అర్థమవుతుందా? ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. అసలు ఈ స్టేట్మెంట్ దాకా రావాలంటే ఫస్ట్ కండిషన్ 1 ట్రూ అవ్వాలి. నెక్స్ట్ ఎల్స్ పార్ట్కి రావాలంటే కండిషన్ 2 అనేది ఫాల్స్ అవ్వాలి. అర్థమవుతుందా? కండిషన్ 2 అనేది ఫాల్స్ అయితే బిగ్ ఏమవుతుంది, కండిషన్ 2 ఫాల్స్ అయితే బిగ్ ఏమవుతుంది, num3 అవుతుంది. సో num3 రాసాం మనం ఇక్కడ. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ కండిషన్ ఫస్ట్ కండిషన్ కదా, ఈ కండిషన్ 1 అనేది ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. ట్రూ అయితే ఏం జరిగింది, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసాము. ఈ కండిషన్ ఫాల్స్ అనుకోండి, అప్పుడు ఎక్కడికి వస్తామన్నా ఎల్స్కి వస్తాం. సో ఈ కండిషన్ ఫాల్స్ బిగ్ ఏమవుతుంది, num2 అవుద్ది. సో డైరెక్ట్గా num2ని బిగ్ అని చెప్పలేము, ఎందుకు num2ని మనం num3తో కంపేర్ చేయాలి. ఈఫ్లో ఏం చేస్తున్నాం, మనం మళ్ళీ కండిషన్ చెక్ చేస్తున్నాం. కండిషన్ కదా, ఈ కండిషన్ ట్రూ అయినా అవ్వచ్చు, ఫాల్స్ అయినా అవ్వచ్చు. సో ట్రూ అయితే ఏమవుతుంది, ఫాల్స్ ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో ట్రూ అయింది అనుకోండి, ఏం జరుగుతుందంటే మీరు ఏం కంపేర్ చేస్తున్నారు, num2ని num3ని కంపేర్ చేస్తున్నారు. num2 ఈజ్ గ్రేటర్ దాన్ num3 అని చెప్తున్నారు. కండిషన్ ట్రూ అయింది అనుకోండి, బిగ్ ఎవరు అవుతారు, num2 అవుతుంది. అర్థమవుతుందా? కండిషన్ ఫాల్స్ అనుకోండి, బిగ్ ఎవరు అవుతారు, num3 అవుతుంది, అంతే కదా, num3 అనమాట. సో అందుకని మనం ఏం చేసాము, ఈ కండిషన్ ట్రూ అయితే బిగ్ ఎవరు అవుతారు, num2, అందుకే num2ని ప్రింట్ చేసాం. అర్థమవుతుందా? ఈ కండిషన్ ఫాల్స్ అనుకోండి, ఎక్కడికి వెళ్తాం మనం,
ఎల్స్కి వెళ్తాం. అర్థమవుతుందా? కండిషన్ ఫాల్స్ అయితే బిగ్ ఎవరు అవుతారు? num3. అందుకే మనం ఏం చేస్తాం, num3ని ప్రింట్ చేస్తున్నాం. సో మళ్ళీ ఒకసారి మీరు వెరిఫై చేస్తే ఈ సిఅవుట్ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ సిఅవుట్ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే అసలు ఈ సిఅవుట్ స్టేట్మెంట్ రావాలి అంటే ఎల్స్ బ్లాక్లో రావాలి. ఎల్స్ బ్లాక్లో రావాలంటే ఏంటి? ఫస్ట్ కండిషన్ 1 ఫాల్స్ అవ్వాలి. ఈ కండిషన్ 1 ఫాల్స్ అయితే అప్పుడు ఎల్స్ బ్లాక్ వస్తాం. అప్పుడేంటి? ఈ ఎల్స్ లోపల ఇంకొక ఇఫ్ ఉంది. ఇది ప్రింట్ అవ్వాలంటే ఈ ఇఫ్ కూడా ట్రూ అవ్వాలి. అంటే కండిషన్ 3 అనేది ట్రూ అవ్వాలి. అర్థమవుతుందా? కండిషన్ 3 అనేది ట్రూ అవ్వాలి. అర్థమవుతుందా? కండిషన్ 1 ఫాల్స్, కండిషన్ 3 ట్రూ. ఒకసారి వెరిఫై చేయండి. కండిషన్ 1లో ఏముంది? num1 greater than num2 అని ఉంది. సో దీని మీనింగ్ ఏంటి? ఫాల్స్ ఏంటంటే మీనింగ్ ఏంటి? బిగ్ ఎవరు అవుతారు? num2. అర్థమవుతుందా? కండిషన్ 3 అనేది ట్రూ. కండిషన్ 3 అనేది ట్రూ అయితే మీనింగ్ ఏంటి? num2 ఈజ్ గ్రేటర్ దాన్ num3. సో అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? ఇక్కడేమో num1తో కంపేర్ చేస్తే num2 బిగ్ అయింది. ఇక్కడేమో num3తో కంపేర్ చేస్తే num2 బిగ్ అయింది. సో రెండు కేసెస్లో కూడా మనకి num2 బిగ్ కాబట్టి మనం ఏం చేసామంటే num2 ఈజ్ బిగ్ అని ప్రింట్ చేసాం. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ కండిషన్ ఇక్కడ కండిషన్ 3 ఉంది కదా, ఈ కండిషన్ 3 ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయితే ఎక్కడికి వస్తాం? ఎల్స్కి వస్తాం. అర్థమవుతుందా? సో ఎల్స్ లోపల ఏముంది? ఈ కండిషన్ ఫాల్స్ అంటే మీనింగ్ ఏంటి? బిగ్ ఎవరు అవుతారు? బిగ్ num3 అవుతుంది. సో అందుకని మనం ఏం చేస్తాం? లార్జెస్ట్ ఈక్వల్ num3 అని రాస్తాం. కానీ ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఫస్ట్ కండిషన్ 1 ఫాల్స్ అవ్వాలి, సిమిలర్గా కండిషన్ 3 కూడా ఫాల్స్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమవుతుందా? కండిషన్ 1 ఫాల్స్ అంటే మీనింగ్ ఏంటి? num1 ఈజ్ స్మాలర్ దాన్ num2. సో బిగ్ ఏమవుతుంది? num2 అవుతుంది. కండిషన్ 3 ఫాల్స్ అంటే మీనింగ్ ఏంటి? num2 ఈజ్ గ్రేటర్ దాన్ num3. అర్థమవుతుందా? ఈ కండిషన్ ఫాల్స్ అంటే మీనింగ్ ఏంటి? num3 ఈజ్ బిగ్. సో అందుకని మనం ఏం చేసాము? num3 ఈజ్ బిగ్ అని రాసాము. సో ఈ విధంగా మనకి స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ విధంగా మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ఈ ప్రోగ్రామ్ అయినా కన్ఫ్యూజన్గా ఉందంటే 1-2 సార్లు చూడండి, ఖచ్చితంగా మీకు ఈ ప్రోగ్రామ్ అయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఒకసారి అయితే మనం ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్పుట్ వస్తుందో కదా ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ నేనైతే 3 నెంబర్స్ తీసుకున్నాను. ఈ 3 నెంబర్స్ యూజ్ చేస్తే మనకి డిఫరెంట్ సీక్వెన్స్ వస్తాయి. అన్ని సీక్వెన్స్లో కూడా మనం వాల్యూస్ ఇచ్చి కరెక్ట్గా అన్ని చూస్తే మీకు అన్నింటిలో కూడా 79 అనేది బిగ్ అని రావాలి. ఇట్లా 1 by 1 ప్రతి సీక్వెన్స్ కూడా మనం చెక్ చేద్దాము. సో ఇలా అప్పుడు మనకి అన్ని నెంబర్స్కి మనకి కరెక్ట్గా వర్క్ అయిందంటే మన ప్రోగ్రామ్ మనకి పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నట్టు మనకు అర్థం అనమాట. అందుకే ఏం చేస్తున్నానంటే మల్టిపుల్ ఇన్పుట్స్ ఇచ్చి నేనైతే ప్రోగ్రామ్ చెక్ చేయబోతున్నాను. సో ప్రోగ్రామ్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనకి ఇక్కడ ఎంటర్ 3 నెంబర్స్ అని అడుగుతుంది. సో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ 44, 79, 12 ఇస్తున్నాను. సో ఫస్ట్ 44, 79, 12 ఈ 3 నెంబర్లో బిగ్ ఏంటంటే 79. సో బిగ్గెస్ట్ ఈక్వల్ టు 79 అని రావాలి మనకి ఇక్కడ. సో లార్జెస్ట్ నెంబర్ అని 79 వచ్చింది. సో మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఈసారి సెకండ్ సీక్వెన్స్ అంటే ఈ సెకండ్ సిరీస్ నెంబర్స్ ఇస్తున్నాను. సో ఫస్ట్ నెంబర్ 44 ఇస్తున్నాను, సెకండ్ నెంబర్ వచ్చేసి 12 ఇస్తున్నాను, థర్డ్ నెంబర్ 79 ఇస్తున్నాను. సో అగైన్ మనకి ఏమొస్తుంది? లార్జెస్ట్ ఈక్వల్ 79 అని రావాలి. సో ఈ సెకండ్ సీక్వెన్స్ కూడా వర్క్ అయింది. ఈసారి థర్డ్ సీక్వెన్స్ ఇద్దాం మనం. సో థర్డ్ సీక్వెన్స్లో ఫస్ట్ నెంబర్ వచ్చి 79, సెకండ్ నెంబర్ వచ్చి 44, థర్డ్ నెంబర్ వచ్చి 12. సో ఇప్పుడు కూడా మనకి లార్జెస్ట్ ఏంటి? 79. సో లార్జెస్ట్ ఈక్వల్ 79 వచ్చింది. సో థర్డ్ సీక్వెన్స్ కూడా మనకి ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ సీక్వెన్స్ ఇద్దాము. మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఫోర్త్ సీక్వెన్స్లో ఫస్ట్ నెంబర్ 79, సెకండ్ నెంబర్ వచ్చేసి మనకి 12, థర్డ్ నెంబర్ వచ్చేసి 44. అగైన్ బిగ్గెస్ట్ ఏమవుద్ది? 79. సో ఫోర్త్ సీక్వెన్స్ కూడా మనకి ప్రోగ్రామ్ కరెక్ట్గా వర్క్ అయింది. నెక్స్ట్ ఫిఫ్త్, సిక్స్త్ కూడా చెక్ చేద్దాము. సో నెక్స్ట్ సీక్వెన్స్ మనకు వచ్చేసి 12, నెక్స్ట్ నెంబర్ 44, నెక్స్ట్ నెంబర్ 79. వన్స్ అగైన్ లార్జెస్ట్ ఏమవుతుంది? 79 అవుతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా లాస్ట్ సీక్వెన్స్ కూడా చెక్ చేద్దాము. సో ఇందులో ఫస్ట్ నెంబర్ 12, సెకండ్ నెంబర్ వచ్చి 79, సో థర్డ్ నెంబర్ వచ్చి 44. మళ్ళీ వన్స్ అగైన్ లార్జెస్ట్ ఏమవుతుంది? 79 అవుతుంది. సో ఫ్రెండ్స్ మన ప్రోగ్రామ్ అయితే పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.